అవన్నీ వేరే కాన్స్టిట్యున్సీలోనేమో ఆర్డర్స్ ఇచ్చారు. నా కాన్స్టిట్యున్సీ పక్కకు పెట్టేసి బయటికి రాకుండా చేశాను, ఆల్టర్నేటివ్ ప్రపోజల్స్ ఇవ్వకుండా. ఎందుకని? ఏంటి చంద్రబాబు చేసిన తప్పేంటి? చంద్రబాబుకి ఏంటి పాపం? నేను ఎమ్మెల్యే అవడమా? ఎందుకు ఆ ఫైల్ క్లియర్ అవ్వలేదు? నా వర్క్స్ ఆల్టర్నేటివ్ ప్రపోజల్స్ ఎందుకు రావాలి? మేము అడిగి ఇదే డెలివరీకి సంబంధించిన ఏ వర్క్స్ కూడా నా వరకు రాలేదండి. ప్రపోజల్స్ కూడా నా వరకు రాలేదండి. ఎవరు వెళ్తున్నాను, ఒకసారి పొద్దున రండి అని. మీరు ఎందుకు రాలేకపోయారు? బిజీగా ఉన్నారు సార్, ఎక్కడ దొరకలేదు సార్. పేపర్లన్నీ కాదండి, మీరు ఎవరికి ఫోన్ చేశారు? దొరకదంట. ఎవరు మీ చేసి మీ చేయవు? మురళి సార్, మురళి సార్. మొదలు చెప్తే మొదలు ఏం చెప్పాడు? అంటే లేరని చెప్పారు సార్, పొద్దున్నే వెళ్ళిపోతున్నారు. పొద్దున్నే వెళ్తున్నారు, పొద్దున్నే రావాలి. మీకోసం అసెంబ్లీ ఆగదు కదా, పొద్దున్నే వెళ్ళాలి. మరి కాదు కదా, కౌరు పెట్టా మాట్లాడటానికి. మీరు రావడానికి మీకు ఇబ్బందిగా ఉంది, బాధ్యత మార్చుకోండి మీరు. ఈ వర్క్స్ ఆల్టర్నేటివ్ ప్రపోజల్స్ పంపించాం. అన్ని వేరే వేరే కాన్స్టిట్యున్సీలోవి అప్రూవ్ అయ్యాయి. నాది అవలా, నాది ఎందుకు అవ్వలేదు, ఇన్ని నెలలు అయింది కదా అని కనుక్కుందామని నేను పిలిస్తే ఈ రా ఈ కొత్త వచ్చారట ఇన్ఛార్జ్. ఇప్పుడు అన్నాడు, ఇప్పుడు ఒకే ఇచ్చినప్పుడు చెప్తున్నాడు. ఇప్పుడు అంత కట్టలేదు కదా, ఇప్పుడు రాలేదంటారు. ఫ్యాట్ ఏమైంది? పెట్టినటువంటి ఫ్యాట్ ఏమైందా? ఈ గారు ఎవరు సీట్ ఎవరే? నాకు 20 కోట్లు ఇచ్చారు. 20 కోట్లు ఖర్చు అయిపోయింది కానీ ఈ నెల ఈ దీంట్లో ఉన్నాయి కదా అని నేను అవి పెట్టలా. ఇప్పుడు ఎన్ఆర్ఈఎస్లో ఇవి పెట్టామండి, ఇవి దీంట్లో ఉన్నాయి కదా అని ఆల్టర్నేటివ్ ప్రపోజల్స్ ఇచ్చి ఈ జిల్లా పరిధిలో ఉన్నాయి కదా అని వదిలేసా. ఈ 20 కోట్లు ఖర్చు అయిపోయింది తప్ప ఆల్టర్నేటివ్ ప్రపోజల్ బయట బయట. అదేమంటే ఫ్యాట్ బయట రావట్లేదు, అది ఎక్కడ పెట్టేశారో అని చెప్తున్నారు. ఎప్పుడో కట్టారు. వీటికి రైలింగ్స్ పోయినాయి, స్టెప్స్ లేవు. వీటిని కడగడం కానీ బ్లీచింగ్ చేయడం కానీ దాని మీద ఎక్కడానికి కానీ కన్వీనియంట్ లేక అది క్లీన్ చేయడం. ఇవి ఏదైతే 15 ఫైనాన్స్ అమౌంట్ ఉందో అది 100% కూడా డ్రింకింగ్ వాటర్ ఖర్చు పెట్టుకోవచ్చు. ఈ ట్యాంక్ రిపేర్స్ కానీ మెట్లకు కానీ ఖర్చు పెట్టవచ్చు. కొద్దిగా ఏమైనా ఉంటే జిల్లా అంతా కూడా ఇస్తే అన్ని పంచాయతీలు కూడా హ్యాపీ అవుతారు. రోజు మన నెత్తి మీద నుంచి పోలవరం ప్రాజెక్ట్ నీళ్ళు కృష్ణాకి వెళ్ళాల్సిందే, ఒక్కరోజు కూడా ఆగడానికి అవకాశం లేదు. ఇంకా అసలు శాశ్వతంగా మాకు నీళ్ళ ఇబ్బంది అనేది పోద్ది. కానీ అక్కడి నుంచి మేము ఏదో దాటించిన పైప్ లైన్ వేసుకోగలిగితే ఫ్రెష్ వాటర్ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు అవుతాము. ఈ ఇరిగేషన్ దగ్గర నాకు ఓన్లీ డ్రింకింగ్ వాటర్ పర్పస్. ఏదైతే ఈ జల జీవన్ మిషన్ పెట్టిన స్కీమ్ ఏదైతే ఉందో అది 200% ఉపయోగపడుతుంది పబ్లిక్కి. కానీ మన వాళ్ళ యొక్క ఆలోచన విధానం తప్పు వల్ల గతంలో చేసిన పనులు అట్లా చేసినాడు, ఇప్పుడు కూడా అట్లాగే డైవర్ట్ చేస్తున్నారు. అన్ని తెలుసు కూడా, వీళ్ళకి తెలియదు కాదు అన్ని విషయాలు వీళ్ళందరికీ తెలుసు. ఏదో పని అయిపోతే 2 ఏళ్ళ మన గురించి ట్రాన్స్ఫర్ అయిపోతాం, మనకి ఏదో జిల్లాలో లేకపోతే అని చేయటం తప్ప లేకపోతే మాకు ఏంటి కర్మ. ఓకే, కాట్లంపూడి, సమీపరు, కల్లపూరు, చాటపూరు, కృష్ణ కాలువ ఐలాండ్ విలేజ్. అవును సార్, వీటికి బేస్ డ్రింకింగ్ వాటర్ ఏలూరు కెనాల్ ద్వారా వెళ్ళాలి. ఏలూరులో ఉండేటువంటి డ్రైనేజ్ అంతా మీరు తీసుకొచ్చి మా ఇంటి డ్రైన్ అంతా ఈ డ్రైన్ వాటరే వాళ్ళు తాగుతున్నారు. ఇప్పుడు జలజీవన్ మిషన్ ద్వారా మీరు ఆ గ్రామాల్లో ఏమన్నా ఆదుకుంటున్నారా? మీ దగ్గర ఏమన్నా ప్రతిపాదనలు గవర్నమెంట్కి పంపించారా? మన ఎంపీ గారు, గౌరవ ఎంపీ గారు కూడా స్వయంగా ఆయన కళ్ళతోనే చూసి విచారణ వ్యక్తం చేశారు. ఇదంతా కూడా మనం వెళ్ళినటువంటి ఊళ్ళగా కార్పొరేషన్ లో ఉన్నటువంటి గార్బేజ్ అంతా మా డ్రైన్లో పోసారు.
ఏమైతే సెప్టిక్ ట్యాంకులు ఉంటాయో సెప్టిక్ ట్యాంకుల నుంచి డైరెక్ట్ కనెక్షన్ మా వాడు తల్లిటువంటి నేడకి ఇచ్చారు. ఇంకా ఇన్ని మాటలు చెప్తున్నాం, మనం ఇన్ని కౌరులు చెప్తున్నాం. మేము 9 నెలలు ఇది కలిసి మీరు వచ్చినప్పుడల్లా అడుగుతున్నాము, ప్రతిపాదన పంపించండి, ఈ శాంక్షన్ చేయించాలని. మీరేమైనా పంపారా? ఇప్పుడు నా నియోజకవర్గం ఆ రోజు దవడేశ్వరం నుంచి పైపులు చేసుకొద్దాం అన్నారు. ప్రతిపాదనలు ఆ రకంగా తయారు చేసామన్నారు. అదేంటి రైట్ మెయిన్ కెనాల్ రాకానికి చేతులు వెళ్తుంటే దవడేశ్వరం నుంచి మీరు పైపులు ప్రపోజల్ పంపించారంటారు ఏంటి అని కూడా అడిగారు. మీకు గుర్తుందా గత మీటింగ్లో? ఇప్పుడు పంపించారా? మేమేమన్నా పబ్లిక్ కి ఈ పని చేయగలుగుతాము అని చెప్పేటువంటి అవకాశం ఏమైనా కలుగుద్దా? సరే, అంటే ఇప్పుడు మామూలుగా నేను అడిగేది చెప్పండి. నేను అడిగి స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాను. అదే పదే పదే మీరు చెప్పిందేనా? గవర్నమెంట్ అంటే ఎవరు? నాకు తెలియని అడుగుతున్నా. ఎవరు గవర్నమెంట్ అంటే? మీరు, మేము, ప్రజలు. దీంట్లో ఏమైనా డివేషన్ ఉందా? మరి ఎందుకు మీరు రెక్టిఫై చేయరు? ఎందుకు మార్చుకోరు మీరు స్టాండ్? లో కృష్ణా కెనాల్ కి టైలాండ్ నేనే, గోదావరి కెనాల్ కి టైలాండ్ దెందులూరే. ఇటు ఇరిగేషన్ కి అటు డ్రింకింగ్ వాటర్ కూడా స్ట్రగుల్ అవుతుంది మేమే. దీనికి కృష్ణాలో వదిలేసినటువంటి వేస్ట్ వాటర్ అంతా ఏలూరు ప్రజలు ప్లస్ దెందులూరు ప్రజలు, ఆ డ్రైనేజ్ వాటర్ అంతా తాగేది వీళ్ళు. దీనికి శాశ్వత పరిష్కారం రైట్ మెయిన్ కెనాల్ నుంచి మీరు ప్రతిపాదన తయారు చేయండి. ఇటు టౌన్ కి నా కాన్స్టిట్యున్సీకి కూడా ఉపయోగపడుద్ది, శాశ్వతంగా ఈ పరిష్కారం అవుతుందని చెప్పాం. మీరు చెప్పింది కనీసం మీరు తయారు చేసి కలెక్టర్ ద్వారా గవర్నమెంట్ కి ఏమైనా పంపారా? మీరు ఎందుకు పంపలేకపోయారు? దాని తర్వాత మీరు డిస్కస్ చేశారా? చేసినప్పుడు వాళ్ళు మీరు దౌడేశ్వరం చెప్తున్నారా? ఎక్కడ చెప్తున్నారు? మీకు ఐడియా ఉందా? వాట్ ఎవరు టాక్ యువర్ టీవీస్? సో మనం ఏలూరు ఏలూరుకి నా దగ్గర ఉంటే మనం ఎందుకు నుంచి తీసుకొస్తున్నామని అడుగుతున్నారు. సో దానికి నేను ఆల్రెడీ ప్రపోజల్స్ ఇచ్చాను. అది వర్కౌట్ చేయవచ్చా? ఏలూరుకి ఏమైనా లేదా వాళ్ళ ప్లాన్? దేనికి మేము పల్లెకుండా వచ్చామనుకున్నారా? దేనికి మేమేం చేయాలి? ఎవరు సమాధానం చెప్పు? మేము అడిగాం కిందసారి మీరు చెప్పినప్పుడు మీకు ప్లానింగ్ లేదేమో. రైట్ మెయిన్ కెనాల్ నా పక్కన ఉంది, ఏలూరుకి నాకు రైట్ మెయిన్ కెనాల్ నుంచి ఇవ్వండి. మీరు ఎక్కడ విజయేశ్వరం నుంచి చేసుకొస్తారంటారేంటి? పైప్ లైన్ అని అడుగుతున్నా. ఎక్కడ విజయేశ్వరం, ఎక్కడ ఏలూరు, ఎక్కడ జగన్పేట, ఎక్కడ ఏలూరు? 10 కిలోమీటర్ల పైప్ లైన్ అయితే సరిపోతుంది. నేను చెప్తుంటే నువ్వు 90 కిలోమీటర్లు వేసుకెళ్తానన్నావు. ఇది నిజంగా ఆచరణ సాధ్యపడే విషయాలేనా అంటున్నా. మా కన్నీరు దురుతాక మీరు ఆల్రెడీ మధ్యలో వెళ్ళి డిస్కస్ చేయాలి డీఎస్ తోటి. ఇప్పుడు రిక్వెస్ట్ డిపార్ట్మెంట్ చేసి మీరు డైరెక్ట్ గా హెచ్ఓడిస్ కి పంపిస్తున్నారు. నాకు కూడా మీరు ఏం డీటెయిల్ పంపిస్తున్నారో తెలియదు, నాకు కూడా రావట్లేదు అలాంటివి. సో టెక్నికల్ గా మీరు చేస్తున్నారు. సో లోకల్ నాలెడ్జ్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర గవర్నమెంట్ కి ఇంకా చేంజ్ చేయొచ్చు కదా. మీరు ఏం చేయండి, ఏ ఎమ్మెల్యేలు ఎలా కావాలో వాళ్ళకి ఎక్కడి నుంచి వేస్తే మీరు మెయిన్ సోర్స్ నుంచి తీసుకోమని మీకు సజెషన్ ఎవరు ఇచ్చారండి? గవర్నమెంట్ నుంచి వచ్చిందండి. మీరు గవర్నమెంట్ కి ఏం చేయండి, మెయిన్ సోర్స్ నుంచి ఎమ్మెల్యేలు ఒప్పుకోవట్లేదు, కంపల్సరీ నియర్ బై ఉండే దగ్గర చేయడం వల్ల వర్కులు కూడా ఫాస్ట్ అవుతాయి, కాస్ట్ కూడా తగ్గుతుంది. కాబట్టి ఈ రకంగా తయారు చేశారని 2 ప్రపోజల్ పంపించండి. చిత్తశుద్ధి లేదు వీళ్ళకి, ఈ పని చేద్దామనేటువంటి ఆలోచన లేదు. గవర్నమెంట్ ప్రపోజల్ ఇచ్చింది ఎవరు? వీళ్ళే. ఏంటి గోదావరి కాలం కూడా వేసుకొస్తా అంటారా పైప్ లైన్? ఎన్ని కిలోమీటర్లు విజయనగరం నుంచి ఏలూరు? ఎస్సీ గారు ఎన్ని కిలోమీటర్లు వచ్చిందండి? 120 కిలోమీటర్స్ వేసుకొస్తా అంట. నాకు జానంపేట 10 కిలోమీటర్లో ఉంది రైట్ మెయిన్ కెనాల్. నాకు ఏలూరు కూడా 10 కిలోమీటర్లతో క్లోజ్ చేస్తావా? 120 కిలోమీటర్స్ పైప్ లైన్ రన్ చేసుకొస్తావా? జిల్లా పరిషత్లో మీరు ఈ పెట్టలకి ఏం పెట్టారు? ఏం యాక్షన్ ప్లాన్ తయారు చేశారు? ఈ సమ్మర్ వచ్చింది,
గత 5 ఏళ్లుగా ఫిల్టర్ బెడ్స్ అనేవి ఒక్క దానికి కూడా శాండ్ చేంజ్ చేయలేదు. మీరు ఏం చేస్తున్నట్టు? జిల్లా పరిషత్ ఏం చేస్తున్నట్టు? దేనికి ఏమేం చేశారు మీరు జిల్లా పరిషత్లో? 15th ఫైనాన్స్ లో మనం RTPS కి ఎంత ఖర్చు పెట్టాలి? అవి ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు చెప్పండి. అవి ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు, ఏమేమి ఖర్చు పెట్టారు, ఏ ఊర్లో మీరు ఇచ్చారు, ఇంకా మీ దగ్గర ఎంత ఉంది? ప్రిపేర్ అయ్యి రావాలి కదా. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో మార్చ్ 10వ తేదీ నుండి ప్రారంభం ఉగాది మరియు రంజాన్ ఫెస్టివల్ సేల్. 456 రూపాయల లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీ 299 రూపాయలకే, 556 రూపాయల లిచీ సిల్క్ సారీ 333 రూపాయలకే, 1200 రూపాయలకే 2 బెనారస్ జార్జెట్ సారీస్, 2500 రూపాయలకే 2 వైదేహి పట్టు సారీస్, 3000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్. చైనీస్ పడుచుల కోసం 1099 రూపాయలకే 2 రంజాన్ స్పెషల్ కాటన్ వర్క్ డ్రెస్ మెటీరియల్స్, 499 రూపాయలకే 2 రియాన్ పాకెట్ కుర్తీస్. ముద్దులకి చిన్నారుల కొరకు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫర్. 199 రూపాయలకే గర్ల్స్ మిడి, 359 రూపాయలకే గర్ల్స్ ప్లాజో సెట్, 499 రూపాయలకే బాయ్స్ జీన్స్. జెంట్స్ వేర్ లో 999 రూపాయలకే జీన్స్ లేదా కాటన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్. రంజాన్ మరియు ఉగాది పండుగల సందర్భంగా పెట్టుబడి వస్త్రాలు అతి తక్కువ ధరలకే విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.